హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మన ఫేవరెట్ అయిన వైబ్రెంట్ వంశీ గారు, ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్. సో ఈ రోజు ఎపిసోడ్లో సార్ ఎలాంటి విషయాలు మనతో షేర్ చేసుకోబోతున్నారో తెలుసుకుందాం. లెట్స్ గో టు ఎపిసోడ్. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు మీతో షూట్ చేసిన ఇలా మన ఆడియన్స్ కోసం మంచి మంచి ఎపిసోడ్స్ చేసిన నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంటూ ఉంటుంది. చాలా ఎంటర్టైనింగ్తో కూడుకున్న వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా మేనిఫెస్టేషన్ అనేది అదేదో ఒక వేదాంత కాన్సెప్టో లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళే చేయాలి, ఇది ఒక మెచ్యూర్డ్ పీపుల్ కాన్సెప్ట్ కాదు. ఒక 15 ఏళ్ళ వ్యక్తి నుంచి ఒక 55 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎవరైనా సరే దీన్ని చేయొచ్చు. ఇది ఒక మోటివేషనల్ కాన్సెప్ట్, ఇది ఒక లైఫ్ చేంజింగ్ కాన్సెప్ట్ అని నిరూపించారు మీరు. అయితే ఈ కాన్సెప్ట్ని ప్రతి విషయంలోనూ యూజ్ చేయొచ్చా? ప్రతి విషయంలోని ఈ కాన్సెప్ట్ని యూజ్ చేయాలి, మేనిఫెస్టేషన్ యూజ్ చేసి దాని నుంచి మనం అనుకున్న గోల్ని సాధించాలనుకున్నప్పుడు మనకు ఉండాల్సిన విషయాలు ఏంటి, మనం నేర్చుకోవాల్సిన మనకు ఉండాల్సిన ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చెప్తారా? ఓకే, షూర్. సో స్టార్టింగ్ రైట్ పాయింట్ మీరు మెన్షన్ చేస్తున్నారు. సో డీప్గా వెళ్ళే ముందు ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అండి. ఎనీబడీ కెన్ లైఫ్లో ఎవరికైతే అచీవ్మెంట్స్ చేయాలనుకుంటున్నారో, సక్సెస్కి వెళ్దాం అనుకుంటున్నారో, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ బిగ్ వేలో అచీవ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ సబ్జెక్ట్ని ఫాలో అవ్వాలి. అండ్ వేరేగా ఫాలో అవ్వడానికి ఏమీ లేదు. ఇట్స్ గోయింగ్ ఆన్. ఎర్త్ అనే ప్లానెట్ మీద, భూ ప్రపంచం మీద మనిషి జన్మ తీసుకున్నప్పటి నుంచి కూడా లాస్ వర్కౌట్ అవుతూనే ఉన్నాయి. మనం ఉన్నా లేకున్నా లా ఆఫ్ గ్రావిటీ వర్తిస్తుంది, భూ ఆకర్షణ శక్తి. ఇన్ ద సేమ్ వే యూనివర్సల్ లాస్ అన్నీ కూడా వర్కింగ్లోనే ఉంటాయి 24/7 365 days. ప్రొవైడెడ్ మన గ్రోత్కు, మన సక్సెస్కు వాటిని యూటిలైజ్ చేసుకుంటూ మనం లైఫ్లో అచీవ్ అవుతున్నామా లేదా అన్నది పాయింట్ ఇక్కడ. సో దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ 3C కాన్సెప్ట్. 3C ఆల్ఫాబెట్స్లో ABCలో C 3C కాన్సెప్ట్ అని ఉంది. మేనిఫెస్టేషన్ 100 times స్పీడ్ అవ్వాలి అంటే ఎఫర్మేషన్స్ కానీ, విజువలైజేషన్స్ కానీ, మనీ మెడిటేషన్స్ కానీ, ఏది లైఫ్లో అచీవ్ చేద్దాం అనుకున్నా, అట్రాక్ట్ చేద్దాం అనుకున్నా, మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకున్నా, దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ 3C's కాన్సెప్ట్ అన్నది ఉంది. ఆ కాన్సెప్ట్ని మన నిజ జీవితంలో ఆచరణలో పెడితే గనక, అమలు చేస్తే గనక, యాక్షన్ ఓరియంటెడ్ మీద వెళ్తే గనక మేనిఫెస్టేషన్స్ 100 times స్పీడప్ అవుతుంది. అది విల్ డిస్కస్ ఆన్ బోర్డ్. ఓకే, నేను ఇంతకు ముందు గైడ్ చేసినట్టుగా ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో, ఈ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, ఈ ప్రాసెస్లో దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ 3C's అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ని మన నిజ జీవితంలో ఆచరణలో పెడితే గనక, యాక్షన్ ఓరియంటెడ్ మీద ఈ కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే కనుక 110% మేనిఫెస్టేషన్ యొక్క స్పీడ్ పెరుగుద్ది. ఓకే, సో ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే కనుక 3C కాన్సెప్ట్ అని ఒకటి ఉంది. 3C కాన్సెప్ట్. ఈ 3C కాన్సెప్ట్ని మనం మేనిఫెస్టేషన్ చేసే ప్రాసెస్లో ఇవి మన మైండ్లో ఇమిడి ఉండాలన్నమాట, ఎగ్జిస్ట్ అయి ఉండాలి. దెన్ మేనిఫెస్టేషన్స్ 100 times స్పీడప్ అవడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ C ఏంటంటే కన్విక్షన్. సో చాలా మందికి 2 to 3 years నుంచి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతా ఉన్నారు. ఎఫర్మేషన్స్ చేస్తున్నాం గురుగారు, మేనిఫెస్టేషన్స్ చేస్తున్నాము, మనీ మెడిటేషన్స్ చేస్తూ ఉన్నాము, లోక కళ్యాణం కొరకు చాలా చేస్తూ ఉన్నాము, డాగ్స్కి ఫుడ్ పెడతా ఉన్నాము, అన్నీ చేస్తూ ఉన్నాము, కానీ బట్ మాకు రిజల్ట్ రావట్లేదు అంటున్నారు. ఆ రిజల్ట్ రాకపోవడానికి ల్యాకింగ్ ఏదైతే ఉందో, ఏమైతే మీకు అడ్డుతా ఉందో, దట్ ఈస్ కాల్డ్ కన్విక్షన్. అంటే ఎవరి మీద కన్విక్షన్ లేదు మనకి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకు కన్విక్షన్ లేదు. ఎస్, నేను డిజర్వ్ అన్న కన్విక్షన్ చాలా మందికి లేదు. నా వల్ల అవుతుంది అన్న కన్విక్షన్ లేదు. ఇది 100% నేను చెయ్యగలను అన్న కన్విక్షన్ లేదు. ఒకటి, మన మీద మనకు కన్విక్షన్ ఉండదు. అండ్ సెకండ్ థింగ్, డివైన్ పవర్ మీద కన్విక్షన్ ఉండదు. వన్స్ యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అయ్యేటప్పుడు 50-50 ఛాన్సెస్ ఉండకూడదు, 80-20 ఛాన్సెస్ ఉండకూడదు. 100కి 110% కన్విక్షన్ ఉండాలి. కన్విక్షన్ ఇంకో పదంలో మనం చెప్తాము బిలీఫ్ అని చెప్పొచ్చు. సో ఈ హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్లో మనకేముండాలి? ఫస్ట్ సి కన్విక్షన్. కన్విక్షన్ ఎక్కడికి తీసుకెళ్తుందంటే సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. కన్విక్షన్ ఎక్కడికి తీసుకెళ్తుందంటే క్లారిటీ వైపు తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మనకు ప్రాపర్ కన్విక్షన్ ఉంటుందో, మన డ్రీమ్స్ మీద కావచ్చు, మన గోల్స్ మీద కావచ్చు, మన ఆస్పిరేషన్స్ మీద కావచ్చు, మన మీద మనకు ఒక కన్విక్షన్ ఉండాలా, డివైన్ పవర్ మీద కన్విక్షన్ ఉండాలి. అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏది లేదు. జస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. సో మీకు ఉండాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే కన్విక్షన్. సో వంశీ గారు కన్విక్షన్ అనే పాయింట్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మందికి ఒక డీల్ ఉంటుంది అనమాట లైఫ్లో. ఏదైనా చెయ్యాలి అంటే వాళ్ళు ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. కన్విక్షన్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు చెప్పే పాయింట్స్లో ముఖ్యంగా మేనిఫెస్టేషన్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా వస్తుంది అంటే చేసేటట్టే మన ఆడియన్స్ అందరూ కూడా రెడీ అవుతున్నారు. కానీ మనం ఏదైనా
మన దగ్గర అలవర్చుకుంటే హ్యాబిట్ మనం ఏదైనా ఇవ్వడం మొదలు పెడితే మనకు తిరిగి వస్తుంది అనేది యాక్చువల్ విషయం అని కూడా మీరు రివీల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కన్విక్షన్ అనేది వాళ్ళు ఎలా అలవాటు చేసుకోవాలంటారు? బిలీఫ్ సిస్టమ్ అండి. కన్విక్షన్ ఎలా అలవాటు చేసుకోవాలి అంటే ముందు ఈ సబ్జెక్ట్ గురించి ఇన్ డెప్త్ తెలుసుకోవాలి. ఈ సబ్జెక్ట్ని ఎవరైతే వాచ్ చేస్తూ ఉన్నారో మన వ్యూవర్స్ ఒక డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటారు. ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటంటే 110% గుడ్డిగా నమ్మి శిష్యరికం తీసుకుంటూ 110% ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళకి ఎలా ఉంటుంది రిజల్ట్? 110% రిజల్ట్ ఉంటుంది. ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ సర్లే ఏముందిలే చల్ ఎన్నో చూసున్నాం ఎన్నో వినున్నాం జర ట్రై చేద్దాంలే అని చెప్పి కొంచెం ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ ట్రై చేస్తే అవుతుంది అవ్వదా అనేది ఇంపార్టెంట్ కాదు. 110% నమ్మాలి, బిలీఫ్ ఉండాలి. ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక పిల్లలు పుడతారా లేదా అన్న కన్విక్షన్ అక్కడ ఎందుకు ఉంటుంది? అది గో విత్ ద ఫ్లో, అది 110% జరుగుతుంది. అక్కడ ఎలా కన్విక్షన్ ఉంటుందో కెరియర్ కొరకు కూడా ఆ కన్విక్షన్ ఉండాలి. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. లా ఆఫ్ గ్రావిటీ ఎంత ట్రూతో ఈ మెటాఫిజిక్స్ చెప్తా ఉంది, క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తా ఉంది. ఇట్స్ ప్రూవెన్ కాన్సెప్ట్. కొత్తగా ఈ రోజు శ్రీ వైబ్రెంట్ వంశీ తీసుకొని రాలేదు. కాకపోతే ఈ కాన్సెప్ట్ని చాలా మంది కాంప్లికేట్ చేసుకుంటా ఉన్నారు. విత్ దిస్ కాన్సెప్ట్ లైఫ్లో ఏదైనా మనం అచీవ్ చేయొచ్చు, బట్ చాలా మంది కాంప్లికేట్ చేసుకుంటా ఉన్నారు. సో అది సింప్లిఫై చేయడం కొరకే నేను ఇది గైడ్ చేయడం జరుగుతూ ఉంది మీ అందరికీ. ఓకే, సో గైడ్ చేయడం ఎందుకు జరుగుతూ ఉందంటే ఈ టోటల్ ఈ హోల్ సబ్జెక్ట్ని మీకు సింప్లిఫై చేయడం కొరకు స్టెప్ బై స్టెప్ నేను మీకు గైడ్ చేస్తా ఉన్నా. సో ఫస్ట్ మీకు ఉండాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే కన్విక్షన్ ఉండాలి. సెకండ్ సి లీడ్స్ టు కనెక్షన్. సెకండ్ సి ఏంటంటే కనెక్షన్. దెర్ ఈస్ ఎ లా కాల్డ్ లా ఆఫ్ డివైన్ వన్నెస్ అని ఉంది. లా ఆఫ్ డివైన్ వన్నెస్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువుకి ఒక కనెక్షన్ ఉంటుంది. మేబీ మీకు నాకు కూడా ఏదో జన్మలో ఏదో ఒక కనెక్షన్ ఉంది, ఏదో రుణం ఉంది. ఇఫ్ నాట్ ఇలా మనం మీట్ అవ్వలేం కూడా. ఓకే, యూట్యూబ్లో పెర్ డే కొన్ని ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ అవుతా ఉన్నాయి. అవుట్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ ఈ వీడియోని మీ ఐ ముందుకు వచ్చింది అంటే డివైన్ పవర్ ఏదో ఒక సందేశం ఇస్తూ ఉంది. ఈ యూనివర్స్ మీకు ఏదో ఒక ఇండికేషన్ ఇస్తూ ఉంది. ఇఫ్ నాట్ ఏదో ఒక వీడియోస్ రావచ్చు కదా. ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి, బట్ ఈ వీడియోనే బై డిఫాల్ట్ మీ కంటి ముందుకు వచ్చింది అంటే అది యాక్సిడెంట్గా రాలేదు, డిఫాల్ట్గా రాలేదు. ఇట్స్ ప్లాన్ బై గాడ్. మీ డివైన్ పవర్ ఏదైతే నమ్ముతా ఉన్నారో, జీసస్ క్రీస్ట్ ఆర్ బుద్ధిస్ట్ ఆర్ అల్లా ఆర్ హిందూ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ డివైన్ పవర్ ఏదో ఒక ఇండికేషన్ మీకు ఇస్తూ ఉంది. సో సెకండ్ సి ఏం చెప్తుందంటే కనెక్షన్. ఎవరితో కనెక్ట్ అవ్వాలి? ఫస్ట్ మీ ఇన్నర్ సెల్ఫ్తో మీరు కనెక్ట్ అవ్వాలి. మీతో మీకు ఒక కనెక్షన్ ఏర్పడితేనే ఒక ఇన్స్పిరేషన్ అనేది బయటకు వస్తుంది. కనెక్షన్ విత్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. మీతో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ అవ్వండి. అప్పుడు మీకు ఏం ఆస్పిరేషన్స్ ఉన్నాయి, అసలు మీ ఇన్స్పిరేషన్ ఏంటి, మీ గోల్ ఏంటి, అసలు ఈ భూ ప్రపంచం మీద మనిషి జన్మ తీసుకోవడానికి యొక్క పర్పస్ ఏంటి, కారణం ఏంటో తెలుస్తుంది. ఎప్పుడు మీతో మీరు కనెక్ట్ అవ్వాలి. ఇంకా ఎవరితో కనెక్ట్ అవ్వాలి అంటే ఈ అనంత విశ్వంతో మీరు కనెక్ట్ అవ్వాలి. ఓకే, జస్ట్ కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. మీతో మీరు కనెక్ట్ అవ్వండి. అండ్ సెకండ్ థింగ్ అనంత విశ్వంతో కనెక్ట్ అవ్వండి. అండ్ థర్డ్ థింగ్ ఎవరి దగ్గర మీరు శిష్యరికం తీసుకుంటా ఉన్నారా, మాస్టర్, కోచ్, మెంటోర్, గురువు ఏదైనా అనుకోండి, వాళ్ళతో మీకు కనెక్షన్ ఉండాలి. ఎప్పుడైతే ప్రాపర్ కనెక్షన్ ఏర్పడుతుందో మేనిఫెస్టేషన్ యొక్క స్పీడ్ రాకెట్ స్పీడ్ అవుతుంది అనమాట. ఒక 100 times ఫాస్టర్ అవుతుంది. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. జస్ట్ ఇంప్లిమెంట్ చేయండి, ఆచరణలో పెట్టండి. ఫస్ట్ సి కన్విక్షన్, సెకండ్ సి కనెక్షన్, అండ్ థర్డ్ సి ఏంటంటే మనకి క్లారిటీ. క్లారిటీ ప్రిసీడ్స్ సక్సెస్ అంటారు. ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ యూ షుడ్ బి క్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లైఫ్లో ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏం అసలు మేనిఫెస్టేషన్స్ చేద్దాం అనుకుంటున్నారు. అసలు 2024 ఈజ్ ద డ్రాగన్ ఇయర్. 2024ని యాడ్ చేస్తే 8 వస్తుంది. యాజ్ పర్ న్యూమరాలజీ 8 అనే నెంబర్ వెల్త్కి సంకేతం. సో ఈ ఇయర్ ఇప్పటి వరకు మీరు చూడని డబ్బుని చూడబోతా ఉన్నారు. ఈ ఇయర్ ఇప్పటి వరకు మీరు చూడని సక్సెస్ని చూడబోతా ఉన్నారు. ఎనీథింగ్ కెన్ పాసిబుల్. అలాంటి పవర్ఫుల్ ఇయర్లో ఉన్నారు. సో మీకు ఏముండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఉండాలి. ఈ ఇయర్ ఏం అచీవ్ చేయాలి, నేను ఎంత మనీని ఎర్న్ చేయాలి, అసలు మనీ పరంగా ఏమైనా గోల్ పెట్టుకున్నారా, కెరియర్ పరంగా ఏమైనా గోల్ పెట్టుకున్నారా, ఫినాన్షియల్ ఏమైనా గోల్ పెట్టుకున్నారా, పర్సనల్గా ఫ్యామిలీతో కలిపి ఇయర్ ఎక్కడెక్కడ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఎవరికైతే డెప్త్ క్లారిటీ ఉంటుందో లైఫ్లో నేను ఎక్కడికి వెళ్ళాలి, 2 to 5 yearsలో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, ఎలాంటి హౌస్లో నేను లైఫ్ని లీడ్ చేయాలి, నా ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉండాలి, ఇలాంటి విజనరీ పీపుల్కి మాత్రమే యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. సింపుల్ కాన్సెప్ట్, ఎక్కువ మీరు కాంప్లికేట్ చేసుకోవద్దు. ఫస్ట్ కన్విక్షన్, మీ మీద మీకు కన్విక్షన్ ఉండాలా, డివైన్ పవర్ మీద కన్విక్షన్ ఉండాలా. మూడోది యాక్షన్, కార్యాచరణ ఇంపార్టెంట్. మనమందరం కర్మయోగులం, పని ద్వారానే ఏదైనా సాధించాలా, బట్ అన్నిటికీ డోర్స్ ఓపెన్ చేసేది యూనివర్స్. సో ఫస్ట్ వన్ కన్విక్షన్, సెకండ్ వన్ కనెక్షన్. ఎవరితో కనెక్ట్ అవ్వాలి? మన ఇన్నర్ సెల్ఫ్తో మనం కనెక్ట్ అవ్వాలి, అనంత విశ్వంతో కనెక్ట్ అవ్వాలి, మన గురువు గారితో కనెక్ట్ అవ్వాలి. అండ్ థర్డ్ థింగ్ క్లారిటీ.
ఏమి అచీవ్ చేద్దాం అనుకుంటున్నారన్న క్లారిటీ ఉండాలి. ఈ 3 C'sని మీ నిజ జీవితంలో ఆచరణలో పెడితే కనుక 110% మేనిఫెస్టేషన్ యొక్క స్పీడు 100 times ఫాస్ట్గా అవుతుంది. ఎవరైతే ఇమ్మీడియట్గా ఈ 3Cని మా జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని అనుకుంటున్నారో కామెంట్లో 3C అని టైప్ చేయండి. వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. Yes. ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీరు వర్క్ షాప్స్ ద్వారా కూడా ఇస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా వర్క్ షాప్స్ లో ఇంకా ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓకే, మనం ఇచ్చే వీడియోస్ కి వర్క్ షాప్స్ కి ఉండే డిఫరెన్షియేషన్ చెప్తారా? ముఖ్యంగా ఎందుకు రావాలంటారు ఆడియన్స్ వర్క్ షాప్స్? ఓకే. సో వర్క్ షాప్స్కి ఎందుకు రావాలి అంటే పాయింట్ నెంబర్ 1, ఇక్కడ మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో ఇది ఒక మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యే ముందు ట్రైలర్స్ టీజర్స్ రిలీజ్ చేస్తారు. ఈ యూట్యూబ్ స్టఫ్ అంతా కూడా ట్రైలర్స్, టీజర్స్, లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయడమే. బిగ్గెస్ట్ మూవీ అక్కడ ఉండబోతా ఉంది. అసలు ప్రోగ్రాంలో ఏమి రివ్యూ చేయబోతా ఉన్నాము అంటే A to Z ఆఫ్ యూనివర్స్ నేను రివ్యూ చేయబోతున్నాను. ఆల్ఫాబెట్స్, A ఫర్ యాపిల్, B ఫర్ బాల్ అని చిన్నపిల్లలకి A to Z ఎలా నేర్పిస్తామో యూనివర్సల్ కాన్సెప్ట్ కి సంబంధించి A to Z కాన్సెప్ట్స్ ని A ఫర్ వాట్, B ఫర్ వాట్, C ఫర్ వాట్, D ఫర్ ఏంటి అనేది టోటల్ A to Z కాన్సెప్ట్స్ నేను ప్రోగ్రాంలో రివ్యూ చేయబోతా ఉన్నా. డోంట్ థింక్ టూ మచ్ గైస్. ఎక్కడ మనం మనీని వేస్ట్ చేయట్లేదు. ఈ రోజుల్లో మూవీస్కి వెళ్తే ఒక పర్సన్కి అట్లీస్ట్ వరస్ట్ కేస్ 500 అవుతా ఉంది. అక్కడే ఇన్వెస్ట్ చేయడానికి వీఆర్ నాట్ థింకింగ్, పెద్దగా ఏమీ ఆలోచించట్లేదు. ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ చేయడానికి వీఆర్ స్పెండింగ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్. ఆన్ రిటర్న్ ఏమొస్తుంది? జస్ట్ ఎగ్జైట్మెంట్ వస్తుంది. మూవీకి వెళ్తే ఏమొస్తుంది? జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారంటే డబ్బులు ఇచ్చి ఎంటర్టైన్మెంట్ కొనుక్కుంటా ఉన్నాం. మన జీవితంలో ఎంటర్టైన్మెంట్ లేక డబ్బులు ఇచ్చి ఎంటర్టైన్మెంట్ని కొనుక్కుంటా ఉన్నాం. ఎక్కడెక్కడో మనీని వేస్ట్ చేస్తూ ఉన్నారు. మీ కెరియర్ కొరకు ఏమైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, ఫినాన్షియల్లీ గ్రో అవడానికి ఏమైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, ఈ అనంత విశ్వశక్తి సబ్జెక్ట్ని జ్ఞానాన్ని తెలుసుకుందాం అని అనుకుంటే సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మీకు లైఫ్లో గ్రో అవ్వాలి అనుకుంటున్నారా? దానికి ఆన్సర్ ఎస్ అయితే కామెంట్లో టైప్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సార్ చెప్పిన విధంగా ఆ సినిమా ఏంటో మీరు చూడాలి అనుకున్నట్లయితే, ఆ వర్క్ షాప్స్ యొక్క పవర్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఈ వర్క్ షాప్స్కి ఎలా ఎన్రోల్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.